ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ 2025 రెండవ సెమీస్లో టీమిండియా ఘన విజయం సాధించింది. గురువారం నవంబర్ 2వ సెమీస్ జరిగింది. వెన్యూ డిఆర్ పటేల్ స్పోర్ట్స్ అకాడమీ, ముంబైలో జరిగింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ను తీసుకుంది. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి 338 పరుగుల టార్గెట్ను సెట్ చేసింది. కోబే లిచ్గడ్ 119 పరుగులు 93 బంతుల్లోనే చేయగా, ఎలిస్ పేరీ 77 పరుగులు, ఆష్లీ గర్డనర్ 63 పరుగులు చేశారు. భారత్ మహిళా జట్టు 341 పరుగులు 5 వికెట్ల నష్టంతో 48.3 ఓవర్లోనే టార్గెట్ను చేసి ఘన విజయాన్ని సాధించింది. ఎమా రోడ్రిగ్స్ అద్భుతంగా క్రీజులో పట్టుకుపోయి 127 నాటౌట్గా 134 బంతుల్లోనే చితకబాది తన శతకాన్ని కూడా సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను కూడా గెలిచింది. భారత్ మ్యాచ్ గెలవడంలో తన ముఖ్య పాత్రను పోషించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులు 88 బంతుల్లోనే చేయగా కీలకంగా నిలిచింది. దీప్తి శర్మ 24, రిషబ్ ఘోష్ 26 పరుగులు చేసి జట్టుకు మద్దతుగా నిలిచారు. ఈ విజయం భారత మహిళా జట్టుకు వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే ఇంతవరకు అత్యధిక పరుగులు. భారత్ జట్టు ఇప్పుడు ఓడిఐ వరల్డ్ కప్ సాధించడానికి ఒక అడుగు చేరువలోనే ఉంది. భారత్ వచ్చే నవంబర్ 2వ తేదీన ఆదివారం ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది. భారత్ మహిళా జట్టు ఫైనల్లో మొదటి కప్పు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టీమిండియా.